మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో కొన్ని గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్ని తగలబెట్టడం జరిగింది. అంటే మరి ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా తగలబెట్టారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఖచ్చితంగా అంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఫైల్స్ని తగలబెట్టారంటే ఇది ఖచ్చితంగా కావాలని చేసినట్లుగానే మనకు అర్థమవుతుంది. మీడియా కథనాల్లో కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ వస్తున్న వార్తల ప్రకారం చూసినా కూడా ఇదేదో కావాలనే చేసినట్లుగానే మనకు అర్థమవుతుంది. అంటే దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటనే చూద్దాం. అంటే మదనపల్లి డివిజన్లో అసైన్డ్ ల్యాండ్స్ని చాలా వాటికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కబ్జాలు చేయటం, అసైన్డ్ ల్యాండ్స్ని కబ్జా చేసి వాళ్ళ పేరు మీద పట్టాలను తీసుకోవడం ఇవన్నీ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ తగలబెట్టేస్తే ఏమవుతుందంటే ఈ ఎవిడెన్స్ లేకుండా పోతాయి, దీనికి సంబంధించిన ఆధారాలు లేకుండా పోతాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎంక్వైరీలు చేయడం ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ లేకుండా వీటిని తగలబెట్టేస్తే ఆధారాలు లేకుండా పోతాయి అనేది ఒక ఉద్దేశంగా కనపడుతుంది. అదొకటి మదనపల్లి డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి గనులు, ఈ గ్రానైట్ పరిశ్రమలు కానీ గ్రానైట్ గనులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా వీళ్ళు చాలా గనులని పాత ఓనర్స్ దగ్గర నుంచి వీళ్ళు కబ్జా చేసినట్లుగా, వాళ్ళ మీద దాడులు చేసి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా ఎన్ని కథనాలు వస్తున్నాయి. అంటే ఈ గనులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంత ఏమి పాతగా జరిగిన అక్రమాలు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఆ ఫైళ్ళని తగలబెట్టినట్టుగా చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా ఇది ఎవరో బయట వాళ్ళు తగలబెట్టలేరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తగలబెట్టలేరు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారుల ప్రోద్బలంతో ఇది జరిగి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే మనకు ప్రభుత్వం నుంచి అందుతున్న వార్తల ప్రకారం చంద్రబాబు గారు డీజీపీ గారిని సిఐడి చీఫ్ని ఆదేశించినట్టు, మీరు హెలికాప్టర్లో బయలుదేరి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఏం జరిగింది అనేది మీరు కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలని చెప్పి వీళ్ళకి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ చీఫ్లు కనుక వెళ్ళి పోలీస్ బాసులు కనుక వెళ్ళి అక్కడికి త్వరగా ఆ కుట్ర వెనకాల ఉన్నటువంటి కోణాలన్నింటినీ వాళ్ళు బయటకు లాగి కొంత ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు కనుక సేకరిస్తే మాత్రం ఇప్పుడు ఈ తగలబెట్టిన వాళ్ళందరూ మునిగిపోయే ప్రమాదమే ఖచ్చితంగా కనపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.